KTV7 న్యూస్ కి స్వాగతం. చరిత్ర పుటల్లో నిలిచే కురుమ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఆదివారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర కురుమ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ దొడ్డి కొమరయ్య కురుమ ఆత్మగౌరవ భవన్ అనే సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది కురుమలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర కురుమ సంఘ అధ్యక్షుడు కురుమరత్న ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం కురుమ పర్యవేక్షణలో రాష్ట్ర కురుమ సంఘ కోశాధికారి పెద్దలు కట్టా మల్లేశం కురుమ నేతృత్వంలో భోజన వసతి ఏర్పాట్లు జరిగాయి. ఈ సందర్భంగా కట్టా మల్లేశం తనదైన శైలిలో మాట్లాడుతూ నాగోల్ శ్రీశైలం చే రుచికరమైన వంటలు చేయించి విచ్చేసిన కురుమలకు అతిథులకు భోజనాలు ఏర్పాట్లు చేస్తామని వివరించారు. 75 మందికి పైగా వంటల సిబ్బంది పాల్గొని వేలాది మంది కురుమలకు భోజనం వడ్డించారు. రాష్ట్ర కురుమ సంఘం కోశాధికారి పెద్దలు కట్టా మల్లేశం నేతృత్వంలో కురుమ నేతలు కరాటే శ్రీనివాస్, చిగుర్మళ్ల రాఘవేందర్, రఘు, శివకుమార్, వినయ్ కుమార్, నరసింగారావు, శ్రీనాథ్ తదితరులు ప్రత్యేక శ్రద్ధలు తీసుకుని సజావుగా భోజనాలు జరిగే విధంగా పాల్గొన్నారు. కట్టా మల్లేశం నేతృత్వంలో జరిగిన ఈ భోజన కార్యక్రమాలు వడ్డించిన వంటలు సీఎం ప్రసంగం ముగిసి లోపల అయిపోయినట్లుగా తెలిసిందే. అయితే మొత్తం మీద భోజనాలకు వచ్చిన వారందరికీ సరిపడా వంటకాలు చేయడంతో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడం ప్రతి ఒక్కరూ హర్షించారు. ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం పర్యవేక్షణలో కట్టా మల్లేశం నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమాలు ఒక అద్భుత ఘట్టంగా చెప్పవచ్చు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి 25,000 నుంచి 30,000 మంది వచ్చినట్లుగా తెలిసింది. ప్రత్యేక బోర్డులు ఈ రోజు ముంగడికి వస్తే ఈ రోజు దొడ్డి కొమరయ్య ఆత్మభవనం కురుమలది కోకాపేటలో అతి వైభవంగా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అనుముల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఓపెనింగ్ ప్రారంభం కావుచున్నది. అందుకే ఈరోజు మొత్తం వంటల ఇన్ఛార్జ్గా మా శివకుమారు, వినయ్ కుమారు, కరాటే శ్రీను గారు, మళ్ళీ వంటల మనిషి శ్రీశైలం నాగోల్ మనిషి శ్రీనాథ్ గారు, నరసింహరావు గారు, ఓల్డ్ సిటీ గారు, వీళ్ళందరూ ఇక్కడ రాఘవేందర్ గారు, వీళ్ళందరూ ఇన్ఛార్జ్ ఉండి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినారు. కనుక ప్రతి ఒక్క కుర్మ ఇక్కడ వచ్చి భోజనం చేసుకొని పోవాల్సిందిగా మా యొక్క కోరిక. ఈ యొక్క అరేంజ్మెంట్ అంతా మా ఎగ్గరత్న ఎగ్గే మల్లేశం గారు, మా యొక్క అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఇదంతా చాలా బాగా జరుగుతున్న కార్యక్రమము. దీనికి ఈరోజు 18,000 నుంచి 20,000 మందికి భోజనాలు అరేంజ్ చేసినాము. ఇక్కడ వచ్చే 20-25,000 మందికి మొత్తం అరేంజ్మెంట్ అయింది. ఈ అందరి సహకారంతో అరేంజ్మెంట్ చేసినాము. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం కలిసి దిగ్విజయం చేయాలని మా యొక్క కోరిక.